హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూజా డైరీస్. ఇగ్నోర్ మై వాయిస్ అండి. నాకైతే ఫుల్గా కాల్ చేసింది, అందుకని 2 days నుంచి షార్ట్స్ కూడా పెట్టట్లేదు అనమాట. కొంచెం వాయిస్ని ఇగ్నోర్ చేయండి. మేమైతే ఇప్పుడు ఈవినింగ్ అనమాట, ఒక ర్యాండమ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ ఒక రోజైతే మా తమ్ముడు నన్ను పిల్లల్ని అందరం కలిసి అయితే త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. విజయవాడలో బందర్ రోడ్లో A1 కన్వెన్షన్ హాల్ ఉంది చూసారా, దానికి కొంచెం ముందుకెళ్తే గ్రౌండ్ ఉంటుంది అనమాట. అక్కడైతే త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, దానికైతే వెళ్ళాం. ఎండలు అయితే మండిపోతున్నాయండి, ఫుల్గా హీట్గా ఉంది. నాకైతే బయటికి వెళ్ళాలంటే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. కానీ పిల్లల కోసం తప్పదు కదా, మా తమ్ముడు ఊరుకోడు అనమాట పిల్లల కోసం బయటికి తీసుకెళ్ళకపోతే ఎగ్జిబిషన్కి. ఈ త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్లో త్రిబుల్ ఆర్ సెట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగా వేశారు. నాకైతే నచ్చింది. మన తెలుగు మూవీ ఆస్కార్ అవార్డు సంపాదించిన మూవీ అంటే మామూలు విషయం కాదు. రాజమౌళి మూవీస్ అంటే అంతకంటే సూపర్గా ఉంటాయి కదా. అంతకుముందు బాహుబలి సెట్, ఇప్పుడేమో త్రిబుల్ ఆర్ సెట్ అనమాట. ఎలా ఉందో మీరు చూసేయండి. Lazy haze filled up the room. Got no plans, just me and you. Time slows down when you're around. Feel the rhythm of our hearts pound. In the quiet we find a groove. Lost in love, no need to move. It's a love, no need to move. It's a lazy weekend, just you and me, wrapped up in pink blankets under the ఆ సెట్ తర్వాత యాజ్ యూజువల్గా అన్ని ఎగ్జిబిషన్స్లో లాగే స్టాల్స్ అయితే ఉంటాయి కదా, ఫుడ్ స్టాల్స్, ఫ్యాన్సీ స్టాల్స్, ఫ్యాన్సీ ఐటమ్ స్టాల్స్, ఇయర్ రింగ్స్ అని అయ్యని. కలెక్షన్ అయితే బాగుంది, కానీ ఏం తీసుకోలేదు. మా పిల్లలు అసలు ఊరుకోవట్లే, స్టాల్లోకి వెళ్ళకుండా నా చేయి పట్టేసుకొని రెడీగా ఉంటున్నారనమాట. వాళ్ళు ముందు ప్లే ఏరియాకి వెళ్ళి ఆడుకోవాలి, అది అనమాట వాళ్ళ పాయింట్. ఇంకోండి ఫస్ట్ తీసుకెళ్ళి ఈ బాల్ పిట్లు అయితే ఉన్నారనమాట. ఇంకోండి టికెట్ అయితే తీసుకుంటాం, కానీ కరెక్ట్గా 10 నిమిషాలు కూడా ఉండరండి వాటిలో. తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో చోటకి తీసుకెళ్ళమని అడుగుతారనమాట. వాళ్ళని అలా పెట్టి మేమైతే ఈలోపు ఏమన్నా స్నాక్స్ తిందామని చెప్పి బజ్జీ స్టాల్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఎగ్జిబిషన్కి వెళ్ళి షిమ్లా మిర్చి బజ్జీ తినకుండా రావటం అనేది ఇంపాసిబుల్. అది పెద్దప్పడం కూడా తింటానమాట, కానీ ఈసారి అదైతే తినలేదు. ఫుల్ జనం ఉన్నారు, నాకైతే ఇంకా చిరాగ్గా అనిపించింది. తిరగడమే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట, అందుకనే బజ్జీతో అడ్జస్ట్ అయిపోయాను. తర్వాత పిల్లల్ని అయితే ఈ ఏరోప్లైన్ అయితే ఎక్కించానమాట. వాళ్ళ ఆనందాలకి అవధులు లేవు. మా పిల్లలు అయితే ఏకంగా జైంట్ మిల్లే ఎక్కిమన్నారు. నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు, వాళ్ళని స్లోగా మేనేజ్ చేసి తీసుకొచ్చాను. ఆ జైంట్ మిల్ అనేది మామూలు విషయమా అండి, పిల్లల్ని ఎక్కించేది కాదు. వాళ్ళకి అలా చూడంగానే జైంట్ మిల్ ఎక్కాలనిపించింది. మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్ బయటకు వచ్చి ఇలా గురునానక్ కాలనీలో ఉన్న ఈ కేఫ్కి అయితే వచ్చామన్నమాట, టిఫిన్ చేసి ఇంటికి వెళ్దామని. నేను, పిల్లలు, మా తమ్ముడు, మా మరదలు అయితే ఫస్ట్ అయితే ఆనియన్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చి సరదాగా అయితే అలా తిన్నామన్నమాట. టైం స్పెండ్ చేసాం. టైం అయితే క్వాలిటీ టైం, గుడ్ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఎట్ లాస్ట్ ఫైనల్గా ఇంటికైతే చేరుకున్నాము. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.